కోచ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో కోహ్లీ రోహిత్ కు సయోధ్య కుదర్చాలని బీసీసీఐ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రాయ్పూర్ వన్డేకు ముందు వీరి మధ్య రాజీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోహ్లీ రోహిత్ రేంజ్ తో పోలిస్తే ఏమాత్రం సరితూగని అగార్కర్ కోచ్ గంభీర్ అనుచిత వ్యాఖ్యలు ప్రకటనలు చేయడం ఫ్యాన్స్ తో పాటు మాజీలకు కూడా కోపం తెప్పించింది. ये रहे रोहित भाई, ये रहे रोहित भाई, यार संदीप भाई, दूरी बना लीजिए ना प्लीज, दूरी बनाइए इसे। ఎన్ని సెంచరీలు చేసినా జట్టులో ప్లేస్ గ్యారంటీ ఉండదని, దేశవాళీ పోటీల్లో ఆడాల్సిందేనంటూ అగార్కర్ లాంటోళ్లు వ్యాఖ్యానించడం పెద్ద జోక్ అని ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అగార్కర్ రేంజ్ ఎక్కడా, కోహ్లీ రోహిత్ రేంజ్ ఎక్కడా అంటూ రికార్డులను సైతం ప్రస్తావిస్తున్నారు. संदीप भाई, ఇటు గంభీర్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. రాంచీ వన్డేతో కోహ్లీ రోహిత్ కొట్టిన దెబ్బకు గంభీర్ అగార్కర్ సైలెంట్ అయ్యారు. దీనికి తోడు వీరిద్దరి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయని, అలాగే టీం సెలక్షన్ నుంచి వ్యూహరచన వరకు గంభీర్ ఓవర్ యాక్షన్ చేసి చెడగొడుతున్నాడని నెటిజన్లు చెప్తున్నమాట. మొత్తంగా భారత క్రికెట్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోచ్ ఆటగాళ్ల మధ్య ఇంత గ్యాప్ రావడం, లెజెండరీ క్రికెటర్లకు పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నాలు చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ये रहे रोहित भाई, ये रहे रोहित भाई, यार संदीप भाई, అయితే రాబోయే రోజుల్లో కీలకమైన టోర్నమెంట్లు ఉన్నందున టీం ఏకతాటిపై నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొన్నటిదాకా గంభీర్ కు బాసటగా నిలిచిన బీసీసీఐ కూడా చివరకు జరుగుతున్న పరిణామాలతో కాస్తంత అసంతృప్తిగా ఉంది. అందుకే కోహ్లీ రోహిత్ గంభీర్ మధ్య రాజీ చేసేందుకు ప్రజ్ఞాన్ ఓజాను రంగంలోకి దింపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగినట్టుగానే కోహ్లీ రోహిత్ గంభీర్ తో ఓజా గుసగుసలాడుతున్నట్టు కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. జరిగిందేదో జరిగింది, అందరూ కలిసిపోండి అన్నట్టుగా బీసీసీఐ కబుర్ను ముగ్గురు చెవిలో వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్నటువంటి ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తరపున ప్రజ్ఞాన్ ఓజాను మధ్యత్వం చేయాలంటూ కూడా కొన్ని సంబంధించిన వీడియోలు అవి కూడా ప్రచారం జరుగుతున్నాయి. మొత్తానికైతే భారత క్రికెట్ లో మంటలు చల్లారట్లేదు. టీంలో కోచ్ వర్సెస్ ఆటగాళ్లు అన్న పరిస్థితి కనిపిస్తోంది. కోహ్లీ రోహిత్ గంభీర్ మధ్య సయోధ్యకైతే బీసీసీఐ ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. ఎలా చూడాలి ప్రస్తుతం బీసీసీఐ ఓజాన్ పంపించారన్నట్టు వార్తలు వస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇది కేవలం ఒక ఓజానో మరొకరు వాళ్ళ మధ్యవర్తిత్వం జరిపినంత మాత్రాన ఇలాంటి ఒక ప్రాబ్లంకి ఇమీడియట్ గా మనకి సొల్యూషన్ దొరుకుతుందని అనుకోవడానికి లేదు. అందుకని డీప్ రూటెడ్ ప్రాబ్లం ఇది. అటు గంభీర్ సైడ్ నుంచి కానీ లేకపోతే కోహ్లీ రోహిత్ లాంటి సీనియర్స్ కానీ చాలా సీరియస్ అబ్జెక్షన్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఎవరో ఒకరి మధ్యవర్తిత్వం జరిపినంత మాత్రాన ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఓకే, అంటే ఇది ఒక కేవలం ఇగో ప్రాబ్లం గా చూడాలంటారా, లేకపోతే సీనియర్స్ ఎట్లా చూడాలంటారు ఈ గొడవని? ఇది కేవలం ఇగో ప్రాబ్లం అయితే కాదండి. ఎందుకంటే గంభీర్ కి కోహ్లీకి మధ్య చాలా కాలంగా సరైన సంబంధాలు లేని విషయాలు మనకు అందరికి తెలుసు. కానీ కోచ్ అయిన తర్వాత గంభీర్ తర్వాత కోహ్లీతో కానీ రోహిత్ కానీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం మనం చూసాం. అయితే టెస్ట్ క్రికెట్ నుంచి వీళ్ళిద్దరిని అర్థంతరంగా రిటైర్ అలా చేయడం, తర్వాత ఈవెన్ వన్డే పీరియడ్ నుంచి కూడా వీళ్ళు తొందరగా సాగనపై ప్రయత్నం కంప్లీట్ చేస్తున్నారని చెప్పి ఇద్దరు ప్లేయర్స్ భావిస్తున్న భావన మనకు కనిపిస్తుంది. దానివల్ల ఆ నేపథ్యంలో ప్రజ్ఞానోగానం మరొకరు వైద్యత్వం జరిపినంత మాత్రాన ఈ వివాదానికి సాధ్యమేనంటారా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ క్రికెట్ ఇప్పుడు ఎలా ఉందంటే గంభీరైన టీంలో కొనసాగాలి, లేకపోతే కోహ్లీ రోహిత్ వన్డే టీంలో కొనసాగాలి. అలాంటి తప్ప
దీనికి ఇమీడియట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది, అందరిని మర్చిపోయి మళ్ళీ చాలా మంచి పరిస్థితి ఏర్పడతామని కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఇన్ జనరల్ ఇండియన్ టీమ్ లో పాలిటిక్స్ కానీ తర్వాత కొన్ని ఇబ్బందులు కానీ చాలా ఎప్పుడు లేనట్టుగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ.